హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఇది వచ్చేసి మేము ఉగాది ముందు రోజు అనమాట. ఇది వ్లాగు. నేను స్వాతి ఇద్దరం పువ్వులకి మామిడికాయలు కొనడానికి. స్వాతి అయితే నిమ్మకాయలు కూడా తీసుకుంది. నిమ్మకాయలు ఎన్ని ఇచ్చారో అని చెక్ చేసుకుంటుంది మళ్ళీ ఓపెన్ చేసేసి. ఎండలో వెళ్ళామండి 12కి. ఆ టైంలో తమలపాకులు పువ్వులు అవి తీసుకున్నాము. పువ్వులు ఆల్రెడీ మా ఇంటి దగ్గరికి వస్తే ఉదయం తీసుకున్నాము. చామంతులు గులాబీలు అవన్నీ. బంతిపూల కోసం వెళ్ళాము, కానీ అక్కడ బంతిపూలు అసలు దొరకలేదు. చాలామంది తీసుకెళ్ళిపోయి ఉంటారు ముందే, ఉదయమే వచ్చేసి. అంటే ఊర్లలో ఉండేవాళ్ళు ముందు రోజే వచ్చేసి తీసుకెళ్ళిపోతారు కదా. మేము 12-12:30కి వెళ్ళాము. ఫుల్ ఎండగా ఉంది అప్పుడు, అందుకని అక్కడ బంతిపూలు దొరకలేదు మాకు. సరే తీసుకొని వద్ది కట్టుకుందాము, గుమ్మానికి మంచిగా ఉంటుంది కదా అనేసి. ఇక్కడ చూడండి మా ఏరుతా ఉంది నిమ్మకాయలు తీసుకొని ఇంకా వెళ్ళాము. అక్కడ మామిడికాయలు అంటే మా ఇంటి దగ్గరికి మామిడికాయలు ఆమె వచ్చింది. మేము అప్పుడు తీసుకోకుండా కావాలని అన్నీ ఒకేసారి బజార్లో తీసుకుందాం, మళ్ళీ అక్కడొకటి ఎందుకు అనేసి మామిడికాయలకి వెళ్తే ఇంత చిన్న చిన్న కాయలు వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్ అలా చెప్పారు. ఇంకెందుకు ఎక్కువ అని మేమిద్దరం చెరొక కాయ తీసుకున్నాము. చూస్తూ ఉంటే ఆమె వెయిట్ పెట్టింది, అంత దొద్దు చిన్నది కావాలి అనేసి ఇంకొకటి చిన్నది వేసింది అనమాట. చూడండి వాళ్ళు చూడండి పాపం ఈ ఎండలో పట్ట కట్టుకొని పైన పట్ట వేసుకొని బయట కడుక్కుంటూ పోద్దాం కదా, కడితే పోద్ది ఎత్తకరాయి. చెప్పు. చూడండి ఇందాక ఆల్రెడీ చాలా చెప్పా, ఒక 1 గంట సేపు చెప్పా. ఇప్పుడు చేసారా? ఇదిగో చూడండి, ఇవన్నీ ఇవేమో కొనక్కొచ్చుకున్నాం, ఇది కూడా కొనక్కొచ్చుకున్నాం. ఇది 50 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర. ఇగో ఆకులు అంటే ఒక ఆంటీ ఇచ్చింది, దొబ్బేసాము అంటే ఇచ్చింది. ఇది చూసారా, నా షార్ట్ చూసుంటారు కదా, షార్ట్ వీడియో. అసలు ఇది నేను కష్టపడి కోసిన. ఈ మంటలో కష్టపడి కోసిన కష్టార్జితం. ఈ మంటల్లో ముగ్గురు వెళ్ళాము ఆకులు కోయడానికి. అది చూడు ఎందుకు సిగ్గుపడుతున్నాడు చూడు. ఏ మంటల్లో మేము ముగ్గురు వెళ్ళాం కదా, స్వాతి ఏమో మేము వీడియో తీస్తానని బయట ఉంది. ఈ మంటలో ఆంటీ కొయ్యి అంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ప్రదక్షిణలు చేసి వచ్చి అడిగిద్దంట. అడిగే లోపు ఆల్రెడీ కోసేసిన నేను ఆల్రెడీ. కాదు కోసేది కాదు, కొయ్యటానికి ఏం లేక తెంపి రాక నోటితో పట్టుకొని పీకింది. లేదు ఒకటే పీకాను, అందుకని మంచిదంట. అయితే ఇంకా మేము ఈ మంటల్లో వచ్చి చివరి ఆకులు అన్ని ఆకులు ఇంకా ఈ మంచిగా లేవు కింద పైన ఎట్టగోతారు పైన. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడంతా దురదలు వచ్చాయి, కానీ కష్టం చేశాను. సరే ఇప్పుడు పంచుడు కార్యక్రమాలు. ఇదిగో పంపకాలు. ఇదేంటంటే ఇంద్ర సినిమాలో వాళ్ళు ముగ్గురు దొంగతనం చేసి బంగారం పంచుకుంటారు చూడండి, అట్లా. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు. ఆ ప్లేట్లది ఆ పిల్లది స్వాతి, ఇది పువ్వులు అనేకలు పంచుకున్నాం. మ్యాంగో మా ఇద్దరికి ఇచ్చేసింది. ఇది స్వాతి వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం. ఇదేమో స్వాతిది హెచ్చులకి పెట్టుకున్నారా. ఇది నాకు చిన్నదాన్ని క్యూట్గా ఉంది కాబట్టి ఇది ఈ పిల్లకి. ఇప్పుడు ఏంటంటే ఈ కిని నీకు, ఈ కిని నీకు, ఈ నాకు. ఇప్పుడు ఆకులు ఎందుకంటే నేను తెంపాను కాబట్టి మంచి నాకు బుడ్డిది కావాలి. ఇదేమో ఆంటీకి, ఎందుకంటే ఏం చేయాలి ఏమన్నా వీడియో తీసింది, వీడియో కానీ కాదు ఈ మంచిగున్నది ఎవరిది అంట. అంటే మంచిగా కోసిన మంచిగా తీసుకోవచ్చా? ఇది స్వాతి ఇందాక నాకు
నువ్వు సారీ ఈ మంచి రెండు నాకు మర్చిపోయినా. అరే తీసుకోలేరు నువ్వు. ఇది నీకు సరే సినిగిపోయింది ఇది నీకే. స్వాతి వాళ్ళు పెద్ద మంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నా. మంద మేము గొర్రెలం అనుకున్నావా? మంద అంట. రెండు నేను మా ఆయన గట్టి మా ఇద్దరికి రెండు అనమాట. ఇంకా ఏం చెప్పింది ఇందాక వాకింగ్ వెళ్ళి వస్తుంటే మనము ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. నువ్వు అంటే కొయ్యటానికి రాలేదు కదా, ఇవ్వవేమని చెప్పి ఊరక కవర్ డ్రైవ్. అయితే ఇంకా నేను కోయడానికి రాలేదండి, నేను ఎట్లా ఈయనని తెలిసి అందుకని ఇంటి మాత్రం నాకు ఒక ఆగి అంటుంది. ఇది ఎట్టయినా ఇది అడకపోతే అనుకుంది పాపం. పంపకాలు చేసుకుందాం రా ఇంట్లో మంచి కూర్చోబెట్టి ఇక్కడ పంచుకుంటాం. ఇదేమో ఏమోదే అలా ఒక కోటి వచ్చింది అనమాట. ఈ కొబ్బరికాయ వచ్చింది మాత్రం కోసా కాబట్టి నేను ఇవి కోసా కాబట్టి కొబ్బరికాయ కొనిచ్చిందా? ఏంది చిరిగిపోయి నాకు ఇచ్చిండ్రు. నువ్వే తీసుకుంది. ఎవరిచ్చారు? అన్ని పంపకాలు చేసి చినిగిపోయింది ఇచ్చారండి. ఎవరిచ్చారమ్మా? నేనే కోసా కాబట్టి నేను వీళ్ళకి ఇచ్చే. కానీ వీళ్ళంతా చెడు మూడు వచ్చేది నేను రెండు తీసుకున్నాను. ధర్మదాత. పంచిన వాళ్ళకు తక్కువైనా పర్వాలేదు, ఇబ్బంది లేదు. పంచే వాళ్ళకు తక్కువ. ఇప్పుడు దాకా వీడియోలు తీసే వాళ్ళు ఎవరు లేక నేనే తీసాను. ఇదిగో ఇది నీకు కొబ్బరికాయ పెట్టినది నలిగిపోదు. ఇప్పుడు పూజ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు నేను వచ్చా ఫ్రెండ్స్ వీడియో తీయడానికి. అయితే ఇంకేం సంగతి, ఇప్పుడు మళ్ళీ బజార్కి తిరిగి ఏందో మేము ఒక్కళ్ళమే పండగ చేస్తున్నట్టు బజార్లో తిరిగి వచ్చాము. అట్లేం తిరగలేదు. కొబ్బరికాయ ఐస్ క్రీమ్ గా తిన్నాం మేము. ఏమేమి కొనిచ్చింది పిల్లల దగ్గర ఇంకా నువ్వు చెప్పి ఇంకా అదేం పెడతాం ఇంకా వీడియో. ఏమైతే నాకు అనింది అంటే పిల్లలకి పెట్టకుండా తిన్నాం అనుకోమాకండి. ఇంకేంటంటే ఇంతటితో ముఖ్యాంశాలు సమాప్తం అయిపోయినాయి. రేపు కలుద్దాం. బాయ్. బడ్జెట్ ప్రణాళిక ప్రవేశపెట్టా నేను. ఎంతెంత ఖర్చులు చెప్పు మరి. ఖర్చు పంపకాలు చేసుకోవద్దా? ఈ ఎంతరా డబ్బులు ఇచ్చింది ఏమే? కొబ్బరికాయకి ఇచ్చింది, పెరుగుకి ఇచ్చింది, ఐస్ క్రీమ్ ఇచ్చింది. అసలు మీరు ఎంత త్యాగం చేసినా నేను కోసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మమ్మ ఎంత కష్టపడి కోసా నీకేం తెలుసు? అడుగు తెలుసు. నాకు తెలిసి ఆకులు కోసేది పైకి కొత్త కూడా తీసుకుపోలే. పోతే ఇగో నువ్వు ఎటకాలంగా ఉంటూ నాకు తెలుస్తుంది. మా ఆయి పెడుతుంది రాయ్యా, ఆయి పెడుతుంది రాయి నువ్వు గుండు చుట్టూ తిరుగుతుంటే పైకి ఎక్కింది. నేను కాదు. ఎవరింట్లో కోసారు? కాదు నేను చెప్తాను మరి. నేను గుడి దగ్గరికి వెళ్ళగానే వెళ్ళి అడగండి అంటే ఏమేమో గబా 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 వెళ్ళింది. అడగకుండా పెట్టకుండా కోసుకొని రావటానికి నేనుండి ఆంటీని అడిగి కోసుకుందామంటే ఉండు ప్రదక్షిణలు చేసి వచ్చి అడుగుతారండి. తెలుసు ఆ ప్రదక్షిణలు చేసే లోపు నువ్వు తొందరతో కోస్తావు అదనమాట సంగతి. ఎట్లాగూ ఒక మొహమాటం ఎక్కువ అనమాట. మొహమాటము మళ్ళీ బద్ధకం. అంటే బద్ధకం అంటే అట్టగా అంటే నన్ను తిడితే తిట్టలేదు అనుకున్నాను. తిట్టించుకోకూడదని నేను అసలు అడిగి పద్దులు అడిగా. ఎప్పుడు నేను సగం కోసినాకనా అసలు నువ్వు అడుగుతూ వాళ్ళు పర్మిషన్ ఉత్తరం లేదనుకున్నా. కానీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇవ్వకముందే ఎలాగిస్తారని తెలుసు నాకు. అందుకే ముందే కోసిన. అయినా కానీ నేను కోసిన మూడు మీరు దుబ్బి రోడ్ మీద వచ్చేటప్పుడు ఆమె అడిగింది. అందరు అడిగిండ్రు మమ్మల్ని ఈ ఆకులు ఏం కాదు. ఎక్కడ తెచ్చారు? ఈ గుళ్ళో ఆకులే మాకు తెలుసు అన్నారు అందరూ. ఆ గుడి దగ్గర ఉండే ప్రాంతీయులందరూ మేము అడిగే తెచ్చుకున్నాం. మేము అడిగే తెచ్చాము. ఏమైంది గుడిలో చెట్టు ఉంది తెచ్చుకున్నాం. ఇప్పుడు అడగలేదన్నారు. అంటే మేము ఎలా అయినా మాట్లాడతాం. అంటే కోసిన తర్వాత ఈ ఆంటీ అడగడానికి వెళ్ళింది. అందులో నేను కోస్తున్నా పోయి అడిగేసరికి కోసింది. అయిపోయింది. సరే సమాప్తం. ఈ ఆకులు అన్ని ఉన్నాయి. ఈ రోజు ఆల్మోస్ట్ ఉగాది ఫుల్ఫిల్ అయింది అనమాట. బంతిపూలు ఒక్కటే ఇది ఒక సాటిస్ఫై. బంతిపూలు గా తెచ్చి కడదాం అనుకున్నాం.
కానీ అసలు దొరకలేదు కదా ఎండకి ఎక్కడో సరే సరిపోతాయి కానీ చాలే అంటే ఇంక పదండి. ఓకే, రేపు మళ్ళీ ఉగాది బ్లాగ్ తో మళ్ళీ వస్తాం. దీంట్లో కంటిన్యూ చేస్తాం. ఓకే బాయ్. బాయ్.